హైదరాబాద్ లో చెరువులు నాలాల ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. మూసీ అభివృద్ధి మెట్రో రైలుపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆక్రమిత చెరువులు నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ లేదా ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా కల్పించాలన్నారు. ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే 16,000 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలకు పునరావాసం కల్పించేందుకు వీటిని ప్రభుత్వం ఉపయోగించనుంది. ఇప్పటికే అధికారులు సర్వే నిర్వహించి 10,200 మంది నిర్వాసితుల్ని గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రేపు ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారో అధికారులు తెలియజేయనున్నారు. ఇక ముందుగా రివర్ బెడ్ లో ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి అక్కడ ఉన్న వారిని తరలించనున్నారు. మూసీ బఫర్ జోన్ లో నివసించే వ్యక్తులు నిర్మాణాలకు ఆర్ఎఫ్సిటీ ఎల్ఏఆర్ఆర్ చట్ట ప్రకారం పరిహారం చెల్లించనున్నారు. ఇక నిర్మాణ ఖర్చుతో పాటు వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లించడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయించనున్నారు. మూసీ బాధిత ప్రజలందరికీ చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు.